పల్లెలో సెల్ ఫోన్లు చోరీ చేసే 4 దొంగలను అరెస్టు చేసినట్లు ప్రవీణ్ తెలిపారు. ఇక వివరాలు. హైదరాబాద్కు చెందిన గుడ్డి యేసు అలియాస్ యశ్వంత్ అనే వ్యక్తి సెల్ ఫోన్లు దొంగిలించి ఇస్తే నెలకు 20,000 జీతం ఇస్తానని 4గురితో ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన రమేష్, లక్ష్మయ్య, నిఖిల్, చరణ్ ఏపీలోని ప్రధాన పట్టణాల్లో బస్టాండ్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో సెల్ ఫోన్లు దొంగిలించి గుడ్డి యేసుకు అప్పచెప్పేవారు. వీటిని అధిక ధరలకు విక్రయిస్తూ అతడు ఆదాయం పొందేవాడు. ఈ నేపథ్యంలో వారు కారులో బనగానపల్లి మీదుగా గుత్తికి వెళ్తున్నారు. సాయిబాబా ఆలయం సమీపంలో ఎస్ఐ దుగ్గిరెడ్డి పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. సెల్ ఫోన్ల దొంగలు పోలీసులను చూసి కారును వెనకకు మరలిస్తుండగా అనుమానం వచ్చి కారును చెకప్ చేశారు. వారి వద్ద 30 సెల్ ఫోన్లు ఉండడంతో విచారించారు. వివిధ పట్టణాల్లో దొంగిలించినట్లు అంగీకరించారు. 4 దొంగలతో పాటు 30 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ కల్పన, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు దాన్ని రివర్స్ చేసుకొని వెళ్ళిపోదామని ట్రై చేస్తే దాన్ని వెంబడించి పట్టుకొని ఆపి చెక్ చేయగా దాంట్లో 4 వ్యక్తులు మనకి కనిపించడం జరిగింది. దాంట్లో 3 మేజర్లు, ఒక అతనేమన్నా మైనరు. వాళ్ళు రమేష్, లక్ష్మయ్య, నిఖిల్, దాని తర్వాత ఇంకొక అతను చరణ్ అని చెప్పేసి 17 ఇయర్స్, అతను 16+ ఉంది, అతను కూడా దొరికాడు. వీళ్ళు 4 కూడా వెళ్తూ ఉంటే అనుమానంగా ఆపేసరికల్లా దాంట్లో మనకి 29 మొబైల్ ఫోన్స్, 30 మొబైల్ ఫోన్స్ దొరికినాయి. 30 మొబైల్ ఫోన్స్తో పాటు వాళ్ళ దగ్గర మనకి ఐడియా రాక్ కూడా దొరికింది, సారాయి కూడా దొరికింది. దాన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వాళ్ళు చెప్పింది, రెగ్యులర్గా మేము హైదరాబాద్ నుంచి యశ్వంత్ అలియాస్ గుడ్డి యేసు అనేటటువంటి వ్యక్తి వీళ్ళకి జీతం ఇచ్చి వెహికల్ ఇచ్చి 4-వీలర్ వెహికల్ ఇచ్చి బెంగళూరు, చెన్నై, తిరుపతి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో, జనం ఎక్కువగా ఉండే ప్లేసుల్లోకి వెళ్ళి సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ దొంగతనం చేసి తీసుకొని వస్తే వాళ్ళకి మంత్లీ శాలరీ లాగా 20,000 పే చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు వృత్తిగా చేసుకొని సంవత్సరాల తరబడి కంటిన్యూగా ఇదే పని చేస్తూ ఉన్నారు. వీళ్ళు 22వ తారీఖు అట్లా హైదరాబాద్లో బయలుదేరి చాలా ఊర్లు తిరిగి, చెన్నై, తిరుపతి, ఇవన్నీ ఊర్లు, రకరకాల ఊర్లు తిరిగి ఇలా వెళ్తూ వెళ్తూ ఇక్కడికి వచ్చేసి మన బనగానపల్లిలో మనకి పట్టుబడ్డారు. ఆ 29 మొబైల్లో 2 మొబైల్ ఫోన్స్ మొన్న 31వ తారీఖు నాడు మన యొక్క బనగానపల్లిలో దొంగిలించారు. మళ్ళీ వాళ్ళు వేరే ఊర్లు పోయి మళ్ళీ బనగానపల్లికి వచ్చే సమయంలో మనకు దొరికినారు. కాబట్టి ఈ విధంగా మొబైల్ ఫోన్ దొంగతనం చేసిన వాళ్ళని మనం 4గురిని కూడా అదుపులో తీసుకున్నాం. వాళ్ళని ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తాం. మొత్తం వాటి యొక్క విలువ సుమారు 6,50,000 పైమాటే ఉంది. దాంతోపాటు వెహికల్ కూడా మనం సీజ్ చేసి కోర్టు పెడుతున్నాం. అదేవిధంగా సారాయి కూడా దొరికింది. వాటికి సంబంధించిన సెక్షన్లో మనం వాటిని కోర్టుకు పంపించి రిమాండ్ చేస్తాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్, ఎంఎస్, డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.
లండన్ సిటీ ముఖ ద్వారంతో విన్ విక్టరీ ఎగ్జిబిషన్ సౌజన్య షోరూం ఎదురుగా శ్రీ ప్రథమ నంది దేవస్థాన ఆవరణంలో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ జెయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, టోరా, బౌన్సర్, హెలికాప్టర్, బేబీ కార్స్, మినీ ట్రైన్ మొదలగునవి మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నవి. అదేవిధంగా ఫుడ్ స్టాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి ఏర్పాటు చేయడం జరిగింది. మరెందుకు ఆలస్యం? కుటుంబ సమేతంగా చల్లని వేళలో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గ్రేట్ ఎంట్రీ ఫ్రీ, పార్కింగ్ ఫ్రీ. లండన్ సిటీ ముఖ ద్వారంతో విన్ విక్టరీ ఎగ్జిబిషన్ సౌజన్య షోరూం ఎదురుగా శ్రీ ప్రథమ నంది దేవస్థాన ఆవరణంలో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్